ప్రోగ్రాం ఉంది. అదిని ఇది ఎన్నోసార్లు పెట్టాను, నాకు ఇష్టం అలాగా. ఈ పడవల కింద మా తొట్లో వేసి పడవల కింద ఇద్దరు మనిషి బొమ్మలు పెట్టి ఐలేసా అంటే పాటలు రికార్డ్ చేసి వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇది బాగా ఇష్టం, పడవలో ఆడుకుంటాం చిన్నపిల్లల్లాగా. మా మనవడికి వర్తి చూపిస్తాను అని. ఇది మా అన్నయ్య ఈ మధ్యన రాలేదు, ఎక్కువ నెల 15 రోజులకోసారి వచ్చేసి వరకు. మా గుమస్తా అంటే అదే మా లక్ష్మణ ఆయన కూడా తెచ్చి కూడా అనమాట. ఇప్పుడు వదిలేసి ఉడకబెట్టేసి ఉంచేస్తాను నల్లగా రాకుండా. లేకపోతే పేపర్లో చుట్టి కవర్లో చుట్టి పెడితే పువ్వు రేపు పొద్దున్న ఉడకబెట్టుకోవచ్చు అంటే. చిన్నప్పుడు మామూలు ఉలిసేవారు, మామూలు ఉలుపుతుంటే చూసి. ఇప్పుడు నేను లైట్ రంగు చీర కట్టుకుంటే వంట చేసేది ఏదో ఉంటుందిగా కట్టుకుని ఉలిసేదాన్ని. ఇప్పుడు అది అవసరం లేదు, ఎలాగో అరగంటలో స్నానం చేసేస్తాం, 5 గంటలో. అది కాకుండా కలర్ చీర కదా, కలర్ చీర ఎప్పుడుదో చీర ఇందాక చెప్పాను కదా, నేను చెప్పాను స్టోరీ దాని గురించి. అది ఇది పెడతాను. ఏంటంటే నేను మెసేజ్లు పెడుతున్నాను కదా, ఎక్కువ పెట్టకూడదు అని అనుకుంటున్నాను. పెట్టడం నాకు ఇన్ని కాలక్షేపం చాలా ఉన్నాయి, మనుషులతో కాదు, అదే నామాలతోటి. ఇదేమో దొంగోడు, వీడు పోలీసు, వీడు దొంగోడు. ఇవి వండుకోకూడదు, వండుకున్నా ఉడకో. అది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళందరికీ తెలుసులేండి, పెద్దవాళ్ళందరికీ తెలుసు. చిన్నపిల్లలకి కొత్తగా ఈ హైదరాబాద్లోని వైజాగ్లోని కూడా దొరుకుతున్నాయంట. ఇది వండుకోకూడదు, ఇది గట్టిగా ఉంటుంది, ఉడకదు. దొంగోడు, పోలీసుడు జనాలు అన్నమాట వాళ్ళు. ఈ లోపల ఉంటాయి ఇవి ఉడకబెట్టేసి పులిహోర తాలింపులా పెట్టుకుంటారు. పూర్వం పులిహోర తాలింపే, నేనైతే పచ్చడి చేస్తున్నాను అప్పుడు. ఎందుకంటే పచ్చడి అనుకోండి చాలా 2 నిలవ ఉంటుంది. పులిహోర ఏంటంటే పులిహోర ఎప్పుడు చేసుకుంటాం, తింటాం, ఆ రుచి వేరు కదా. అది పర్వాలేదు, వద్దోసారి 2 వాళ్ళతో సారాలుగా ఒకసారి. పచ్చడి అయితే చాలా రోజులు మనకి వస్తుంది కూడా. రోజుకో చెంచా దేంట్లో అన్నా నంచుకోవచ్చు, మధ్యలో నంచుకోవచ్చు, లేకపోతే ఇడ్లీలో నంచుకోవచ్చు. చట్నీలు అక్కర్లేదు అన్నమాట. చట్నీలు మా వాడికి చట్నీలు కావాలి, చట్నీ ఉంటేనే కానీ ఇడ్లీలు తింటారు. మా బుడ్డోడితో సహా. మా బుడ్డోడి చట్నీ కాదులేండి, ఆడు ఇంకా మొదలెట్టలేదు. ఆడే మొదలు పెడతాడు. అన్నీ ఇదేనా అంటున్నాడు. పొద్దున్నెట్టిన కూడా సందర్భం పెడతామంటే ఇదేనా అదే అంటున్నాడు. అంటే పొద్దుందేనా అన్న రాక పొద్దుందే అంటాం, రావట్లేదు ఇంకా. పోలేదు పాపం వాడికి, మా వాడికి. అని పూల గురించి పెడుతూ మెసేజ్ గురించి పెడతాను. ఈవేళ పెడతాను. వాళ్ళ ఎవరయ్యే దత్త వాళ్ళయే, దత్త నామం అద్దం ఏలమ్మ మణి పెట్టింది అద్దం. అది అన్నీ బాగా చూసుకుంటుంది. అలాంటి అద్దాలు పెట్టింది, చాలా బాగుంది. ఆ అద్దం చదువుకుంటే అద్దం వినేస్తే దేనికి చేతనం అని మనకు అర్థం అవుతుంది. అంతేగాని వేరే కాదు. ఇలాంటి మాటలు చెప్పడానికి ఎప్పుడన్నా పెడితే పెడతాను కానీ లేకపోతే పెట్టను. ఏంటంటే నాది అయిపోయింది. మా బంగారం సత్యంగా అలా అయిపోయిందో నా వీడియోలు కూడా అలా అయిపోయినాయి అన్నమాట. పెట్టక్కర్లేదు. మా బంగారం మా సత్యంగా విరమించుకున్నారు చెవటని. ఎన్నాళ్ళని చెబుతారు, మనం మారలేదు కదా, మారితే చెబుతారు. మేము పండిపోయాము అంటున్నారు, మీ దగ్గరికి వచ్చి మేము పండిపోయాము అన్నారు. ఎవరు పండిపోతారు? కూరల గురించి తిండి గురించి చెబితే బాగా మండిపోతారు. గురుగారి దగ్గరికి వెళ్ళి తిండి గురించి చెబుతారా? తిండి గురించి ఎవరి దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. గురుగారి దగ్గర ఏం చెప్పుకుంటారో తన పేరులాగా ఎదురుకుండా అలా చూస్తా కూర్చుంటే ఆ కళ్ళు మనమే పడితే మనకు అన్నీ అదే వచ్చేస్తాయి, అంతే. అదొకటి. ఇలా హెల్త్ గురించి కొంచెం నాకంటే చూస్తున్నాను, పాటించుకుంటున్నాను. అలా మా అమ్మయ్య మా వదిన కూడా అలా పాటించడం వల్ల ఇప్పుడు దాకా వాళ్ళు పర్వాలేదు. ఆడ పనులు వాళ్ళు ఇప్పుడు మనిషి పెట్టుకోకుండా ఇప్పుడు దాకా గడిపారు. నా మీద ఉండేది పెద్ద 66 ఎన్నో, నాకు 66, 7, 8, 68 ఏళ్ళు అనుకోండి. ఆ మనిషి ఏ మనిషిని పెట్టుకోకుండా అన్ని పనులు చేసుకుంటారు. కారం కూడా కొట్టేసేవారు, పిండి కూడా కొట్టేసారు. ఈ మధ్యన కొంచెం పిండి దగ్గరుండి ఆడించుకుంటున్నారా. అదే
ఆడుకుంటారు కింద ఇంట్లో మిషన్లు ఉంటే. తర్వాత కారం మట్టి దగ్గరుండి ఆడించుకుంటారు. లేదా కారాలు కూడా కొట్టేసిన రోజులు ఉన్నాయి. మరి ఆరోగ్యం రెండోళ్ళు కూడా అక్కర్లేదు. పోనీండి ఆడు కూడా ఆడవాళ్ళలోనే ఉంటారు. ఇప్పుడు ఆధ్యాత్మిక కింద పెద్ద ఎక్కువ ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటా వాకింగ్ అలాంటివి చేసుకుంటారు. గొలుగు మందలాగా ఎవరో పరిగెత్తేస్తున్నారు, నేను కూడా పరిగెత్తేస్తాను, అటువంటి వాళ్ళు లేవు అసలు. ఎవరో చూసి ఎవరో పరిగెట్టేటువంటి మన కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇలా తీసేసి పచ్చడి చేసాను. అంటే పచ్చడి అంటే పచ్చిమిరకాయలతో కానీ మిరపకాయలతో కానీ ఎల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది. పొట్టిపప్పు కానీ మామూలు పప్పు కానీ ఈ పువ్వులు వండుకుంటాం అన్నమాట. ఈ పువ్వులు వండుకుంటాం. ఎంత బాగున్నాయి చూడండి తాజాగా. ఇది ఇంకా ఎక్కువ తీయను. ఏంటంటే ఇవాళ మెసేజ్ ఆవిడ పెడతాను నా దాంట్లో నెంబర్లకి. ఇష్టమైన వాళ్ళు చూడండి, లేదా తెలియదు. ఓకే చూసేవాళ్ళు ఓకే అనండి, చూడండి నో అనండి. అక్కడికి ఏం పెట్టదలుచుకోలేదు కదా, ఇంకా పెట్టను. ఓకే అన్న పెట్టను, ఓకే అన్న పోయినా పెట్టను. రేపు నుంచి ఓకే అన్న పెట్టను, ఓకే అన్న పోయినా పెట్టను. ఎవడ భక్తి వాళ్ళకి, ఎవడ జ్ఞానం వాళ్ళకి, అంతే. ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఆ ఇద్దరు ముగ్గురికే పెట్టుకుంటారు. అది మంగళం, నిత్యమంగళం, శుభమంగళం అనుకుంటూ నిత్య శుభమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం, ఐశ్వర్యమంగళం, కళ్యాణమంగళాలు, లోకా సమస్త సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. శాంతి శాంతి శాంతి. అందరికీ విషయాలు నెట్లు ఉండవు, నెట్లో చూడను, పెట్టను, నెట్లు పెట్టదలుచుకోలేదంటూ చేపను ఇవి ఒలుచుకుంటాను. ఇప్పుడు అది మొదలైపోయి ఇవి ఒలుచుకుంటా కూడా వినొచ్చు. మనం ఏం పనికి ఏం ఆటంకం లేదు. వినటానికి ఆటంకం లేదు. ఇలా చేతితో పూజలు చేయాలి, ఇలా 2 చేతులతో పని చేయాలన్నప్పుడు 2 చేతులతో పని చేసిన వినొచ్చు. ఫోన్ పక్కనెట్టి అదే ఫోన్కి ఏం అడ్లేదు, వినటం కోసం ఏది అడ్లేదు. కాకపోతే సాకులు ఎన్నో ఉంటాయి. సాకులు చెప్పేవాడు సాకులు చెప్తారు. కుదరదు మాకు కుదరదు అని చెప్పేవాడు బోళ్ళ మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కాదు, ఈ వాళ్ళ కోసమే చెప్తున్నాను. వాళ్ళు వినండి, వినొద్దు. నెంబర్ కూడా తీసేయమంటున్నాను. అసలు మీకు నచ్చకపోతే ఆ నెంబర్లో పక్కకి తీసేస్తే వెళ్ళిపోతాయి. నాకు వెళ్ళట్లేదు, నేను ఎత్తా ఉంటే నా అన్నీ వచ్చినాయి, అది రావట్లేదు. ఏంటో తీయటం. శాంతి శాంతి శాంతి. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అనుకుంటూ ఫోన్ నొక్కుతున్నా.